సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో అసెంబ్లీ హాల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు. అయితే సభ వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని కేటీఆర్ హరీష్ రావు అన్నారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని చీఫ్ మార్షల్స్ కు తెలిపారు. దీంతో చీఫ్ మార్షల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రూలింగ్ ఇచ్చారు. అంతకుముందు జరిగినటువంటి చర్చలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా జరిగిన చర్చలో ఒకవైపు గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశించి ఒకవైపు జగదీష్ రెడ్డి ఈ సభని సొత్తు కాదు, ఈ సభ అందరిది అని చెప్పేసి మాట్లాడిన విషయం సంబంధించి సభలో అందరూ తప్పు పట్టారు. ఒకవైపు జగదీష్ రెడ్డిని సభ నుంచి ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ సభ్యులంతా కూడా డిమాండ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొన్నది. ఆ తర్వాత మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క ఈ ఒక సభ మూడాబ్ది సభను అబ్జర్వ్ చేస్తూ సభ నుంచి ఈ సెషన్ నుంచి మాత్రమే ఎక్స్పెల్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రకటించారు. వెంటనే రూలింగ్ ఇచ్చారు. అయితే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు మాట్లాడే అవకాశం కల్పించాలి, ఉరిశిక్ష విధించిన ఖైదీకి కూడా చివరిసారిగా ఏం మాట్లాడాలో చెప్పుకునే అవకాశం ఇస్తారు, ఈ సభలో అది కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా డిమాండ్ చేసినప్పటికీ కూడా సభలో స్పీకర్ అనుమతించకపోవడంతో కూడా బీఆర్ఎస్ సభ్యులంతా కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎల్పీ కార్యాలయంలో కూర్చున్నటువంటి జగదీష్ రెడ్డిని ఆ సభా ప్రాంగణం నుంచి వెళ్లాలని చెప్పేసి చీఫ్ మార్షల్ వచ్చి కోరారు. దీంతో ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు చీఫ్ మార్షల్ తో వాగ్వాదం దిగారు. అతను సభా వ్యవహారాల నుంచి మాత్రమే ఎక్స్పెల్ చేశారు, బయటికి వెళ్లడం కోసం కాదని చెప్పేసి కూడా వాగ్వాదం దిగారు. ఆ తర్వాత చీఫ్ మార్షల్ చాలాసేపు కూడా వారిని కోరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్పీకర్ అడిగి రావాలని చెప్పేసి కూడా చీఫ్ మార్షల్ సూచించారు. అయితే ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా సభా వ్యవహారాలకు సంబంధించి ఒకవైపు గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడుతున్న క్రమంలోనే అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తొలుత మాట్లాడినటువంటి ఆది శ్రీనివాసు, ఆ తర్వాత వేముల వీరేశం మాట్లాడారు. వారి తర్వాత మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి వివిధ అంశాలు మాట్లాడుతున్న క్రమంలోనే ఒకవైపు మధ్యలో మంత్రులు శ్రీధర్ బాబు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని అతను డిస్టర్బ్ చేశారు. దీంతో మాట్లాడుతున్న క్రమంలోనే మీరు అసహనంగా గురి కావద్దు, సావధానంగా మాట్లాడాలని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జగదీశ్వర్ రెడ్డికి సూచించారు. ఆ తర్వాత మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ని సభ అందరం ఎన్నుకుంటారే, మీరు అక్కడ కూర్చున్నారు, సభ నీ సొంతం కాదు అని మాట్లాడిన విషయం పైన కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఆందోళన చేశారు. సభను అవమానించే విధంగా, స్పీకర్ అవమానించే విధంగా మాట్లాడారని చెప్పేసి కూడా వారంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత గందరగోళం మధ్య సభ వాయిదా పడ్డది. ఆ తర్వాత 5 గంటల తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక తర్జనభర్జనల తర్వాత సభలో ఒక దళితుడైనటువంటి స్పీకర్ ను అవమానకరం పరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి కూడా అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు మంత్రులు, ఒకవైపు సీతక్క, మరోవైపు శ్రీధర్ బాబు, మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. సభ డెకోరం ని కించపరిచే విధంగా, ఒక దళితుడైనటువంటి స్పీకర్ అవమానపరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి చెప్తూనే జగదీష్ రెడ్డి విషయం సంబంధించి ఎథిక్స్ కమిటీకి ఇవ్వాలి. అప్పటి వరకు ఈ సెషన్ వరకు ఒకవైపు ఈ సెషన్ వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ అయితే తీర్మానాన్ని అయితే శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. వెంటనే దాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో బయటకు వచ్చినటువంటి జగదీష్ రెడ్డి తోటి చీఫ్ మార్షల్ బయటకు వెళ్లాలని చెప్పారు. ఆ తర్వాత అధికార ఒకవైపు చీఫ్ మార్షల్ కు, మరోవైపు బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వరలక్ష్మి.